బాకీ సార్ ఎన్నికలు మేనిఫెస్టో మన ఆంధ్రప్రదేశ్ లోడ్ బడ్జెట్ ఉందనే విషయం తెలుసు కూడా హామీ ఇచ్చి రోజు నెరవేర్చలేకపోతుందో దీని మీద ఆధారపడినట్టు నిరుద్యోగ పరిస్థితి రోజు దారుణం ఉంది. కాబట్టి మా 70,000 తీర్చాలని చెప్పి నిరుద్యోగ భృతి ఇవ్వాలని, లేకపోతే సీటింగ్ కేసు చంద్రబాబు నాయుడు మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద సీటింగ్ కేసు పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ మా వైఎస్ఆర్ విద్యార్థి భవన్ ఆధ్వర్యంలో ఈరోజు మీకు వినతి పత్రం సమర్పిస్తున్నాం. కేసు నమోదు చేశారు. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ఏప్రిల్ నెలలో మన ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మేము అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికి నిరుద్యోగ యువతందరికి కూడా 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటికి దాదాపు 3 సంవత్సరాలు పూర్తవుతున్నా ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు యువత ఓట్లతోటి అధికారంలోకి వచ్చి ఈరోజు యువతకు వెన్నుపోటు పొడుస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆ రోజు 2014లో రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, ఈ హామీలు నెరవేర్చలేమని చెప్పి. కానీ ఈరోజు ఒక్క రూపాయి కాదు కదా, ఉన్నటువంటి ఉద్యోగాలు పీకినటువంటి గంత చంద్రబాబు నాయుడు గారిది. ఈయన నాలుక ఎడు తిరిగితే అటు మాట్లాడేటటువంటి సంస్కృతి. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి సిగ్గు లజ్జ ఉంటే ఎన్నికల కమిషన్ అటువంటి హామీని నెరవేర్చలేనటువంటి చంద్రబాబు నాయుడు గారు వెంటనే రాజీనామా చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈరోజు నిరుద్యోగ యువత నిరాశ నిస్పృహకు లోనై 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. అలాగే జాబ్ వస్తే బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పి ఓపదంపుడు ఉపన్యాసాలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నిరుద్యోగ యువతకు ₹1 విదల్చకుండా ఈరోజు నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతూ ఉంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి నిరుద్యోగ భృతిని వెంటనే ఇవ్వాలని చెప్పి ప్రతి నిరుద్యోగికి 35 నెలలకు 2,000 చొప్పున ₹70,000 బాకీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఈ నేపథ్యంలో మా బాకీలన్నీ కూడా తీర్చాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద ఈరోజు ఎంబీపీ పట్న సిఐ గారికి వెంటనే చంద్రబాబు నాయుడు పైన 420 కేసు నమోదు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఎప్పటికైనా యువతతో పిలుచుకున్నటువంటి ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రులు కానీ కూలిపోయినటువంటి సందర్భాలు భవిష్యత్తులో 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడిని చిత్తుగా ఓడిస్తాం. యువత తలుచుకుంటే నీ పీఠం కదులుతుంది. అవసరమైతే మీ పైన దాడులు చేయడానికి ఎక్కడెక్కడ మంత్రుల్ని సీఎం గారిని కూడా అడ్డుకోవడానికి వైఎస్ఆర్ విద్యార్థి విభాగం సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గారి మీద కేసు నమోదు చేయాలని చెప్పి ఈ ఎంబీపీ పట్న సిఐ గారికి వినతి పత్రం సమర్పించబడింది. భవిష్యత్తులో మా యొక్క నిరుద్యోగ వృత్తిని ఇవ్వకపోతే ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మంత్రులు కానీ పర్యటన కూడా చేయలేదని చెప్పి అవసరమైతే అడ్డుకోవడానికి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు 2014లో ఎలక్షన్ జరిపించి ఇప్పటిదాకా సుమారుగా 2.5 సంవత్సరాలు పూర్తి అవుతున్న సమయంలో కూడా ఈరోజు నిరుద్యోగులందరికీ ఇంటికి ఒక జాబ్ ఇస్తానని చెప్పేసి పత్రికల రూపంలో కానీ మీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఘనత అది మీది మాత్రమే దక్కుతుంది. ఈరోజు ఈ రాష్ట్రంలో సిగ్గు చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రతి గ్రామానికి వెళ్తే ఎక్కడికి వెళ్తే అక్కడ సింగపూర్ చేస్తాను, మలేషియాకి వెళ్తే మలేషియా చేస్తానని చెప్పేసి డూబు మాటలు చెప్తా ఉన్నా తప్పించి కేవలం ఈరోజు నిరుద్యోగులు ఈ రాష్ట్రంలో వేలాది మంది నిరుద్యోగులు ఉన్నా సరే మీరు పట్టించుకోకపోవడం అని చాలా బాధాకరమైన అంశం. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి 420 కేసే కాదు, అసలు యాక్చువల్గా వాడు పోస్ట్ని బర్తరఫ్ చేయాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మీరు సీఎం పోస్ట్లో ఉండి మీరు ఈరోజు భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి రాజ్యాంగం ప్రకారంగా ఈరోజు ఎన్నికలు నిర్వహించి మీరు సీఎం పదవిలో ఉండి కూడా ఈరోజు మీరు కేవలం మోసపు మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి మీకు ఏం చేసినా అసలు ఈ ప్రజల తరపున ఈ నిరుద్యోగుల తరపున మీకు ఏం చేసినా సరే అది తగదు. ఎందుకంటే ఇప్పటికైనా సరే నిరుద్యోగులందరికీ ఈరోజు సుమారుగా ఒకరికి ₹70,000 చొప్పున ఈరోజు మీరు బాకీ ఉన్నారు. ఆ బాకీ తీర్చకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక నిరుద్యోగులు, వేలాది మంది నిరుద్యోగులు ఉన్నారు, వారందరూ కలిసి నీ ప్రభుత్వానికి ఏం మట్టిగట్టు తిప్పించే రోజులు వస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా సరే సిగ్గుంటే మీరు వెంటనే మీరు నిరుద్యోగులందరికీ ఆదుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈరోజు 3 టౌన్ స్టేషన్లో వారికి 420 కేసు పెట్టాలని చెప్పేసి 3 టౌన్ స్టేషన్ ఎస్ఐ గారికి సిఐ గారికి వినతి పత్రం అందజేశాం. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే అధికారంలోకి 3 సంవత్సరాలు అయినప్పటికీ అవుట్సోర్సింగ్ పోస్టులు కూడా ఎలాంటి ఇవ్వనటువంటి దారుణమైన పరిస్థితి ఉంది. ఎందుకంటే నిరుద్యోగ భృతి అనేది ప్రధానమైన అజెండా పెట్టుకుని ఆయన యువతని మోసం చేసిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చూసినటువంటి మన వెలుగులోకి వచ్చిన సంఘటన. అలాంటిది నిరుద్యోగ వృత్తిని ఆయన అసలు నేను ఎక్కడ అనలేదు అన్నట్టుగా ఈరోజు తప్పించుకు తిరగడం దారుణమైన అంశం. కానీ ఇటువంటి నిరుద్యోగ భృతి ఇలాంటి అంశాలని పరిగణలోకి వెంటనే చంద్రబాబు నాయుడు గారు తీసుకుని ఈ సిఐఏ సదస్సు లాంటి పక్కన పెట్టి ముందల వీటి కోసం ఈ సంక్షేమం కోసం
ఆయన పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మేము చెప్తున్నాం మీడియా ద్వారా. 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ నిరుద్యోగ వృత్తి ఇప్పటికి వచ్చి 35 నెలలు అయింది. ఒక్కొక్క విద్యార్థి డిగ్రీ పూర్తయి దాదాపు 35 నెలలు అయింది. 35 నెలలకి 70,000 సుమారు రావాలి. ఆ మోసాన్ని చంద్రబాబు నాయుడు గారు చాలా దారుణంగా మేము ఖండిస్తున్నాం. ఖండించి ఈరోజు వినతి పత్రం సీఏ గారికి ఇవ్వడం జరిగింది. ఫ్యూచర్లో కూడా మేము ముందు ధర్నాలు దీక్షలు కూడా చేస్తామని తెలియజేస్తున్నాం.